తిరుమల 7 కొండలు ఈ 7 శక్తి స్థానాలకి ప్రతీక. అవేంటంటే మొదటిగా నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేలుకొడపడమే ధ్యానం. ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతోంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువుతో పోల్చాము. అంటే నిద్రిస్తున్న పాము అది మేలుకుంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని పేరు. ఇక ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిష్ఠాన చక్రాన్ని తాకుతోంది. ఇప్పటికీ సాధకుడికి 140% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలి అనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిష్ఠాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేద అంటే వినటం అని అర్థం. అందుకే రెండవ కొండకి వేదాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతోంది. ఇప్పటికీ సాధకుడికి 160% సాధించినట్లు. ఇప్పటికీ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞానశక్తి పెరుగుతోంది. గ్రహణ శక్తి పెరుగుతోంది. గాకార శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడికి వచ్చేటప్పటికీ సాధకుడు జ్ఞానారూఢుడు అవుతాడు. అందుకే మూడవ కొండకి గరుడాద్రి అనే పేరు. ఇంకొంచెం జ్ఞానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతోంది. ఇప్పటికీ సాధకుడికి 180% సాధించినట్లు. ఇప్పటికీ సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతోంది. శరీరం చాలా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే 4వ కొండకి అంజనాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతోంది. ఇప్పటికీ సాధకుడికి 100% సాధించినట్లు. భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు. అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంకా పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకు అచ్చువేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతోందో అలాగా. అందుకే 5వ కొండకి వృషభాద్రి అని పేరు. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతోంది. ఇప్పుడు దాటి వచ్చిన 6 చక్రాలు 6 పడగలు విప్పినట్లు అనుకుంటే ఆ పగడలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 అరిషడ్ వర్గాలని శ్రీకృష్ణుడు కాళీయ మర్దనుడై దర్శనమిస్తూ సాధకుడు నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికీ సాధకుడికి భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మధ్య ఇంకేమీ లేదు. పరమ శాంతి కలుగుతోంది. అది 6వ కొండ వెంకటాద్రి అని పేరు. తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతోంది. ఇది పరమాత్మ చక్రం. ఇంకా ఇక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే వ్యాపించటం అని అర్థం. అంతటా తానే వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే 7వ కొండకి నారాయణాద్రి అని పేరు. ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లను కూడా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అవన్నీ ఇలా 8, 16, 24, 32లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగ యోగం చేయమని చెబుతున్నట్లు అన్వయించుకోవచ్చు. ఎందుకంటే అష్టాంగ యోగం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. భగవంతుణ్ణి చేరుకునే 7 క్రియలని కొండల రూపంలో, 8 యోగాలని అష్టాంగ యోగం మెట్ల రూపంలో స్వామివారు మనందరికీ కళ్ళ ముందు ఉంచారు. కళ్ళు తెరచి చూస్తే నారాయణులం, తెరవకపోతే నరులం.